ఆ స్టైల్లో పచ్చిమిరపకాయలు, దొండకాయలు, టమాటాల చట్నీ చేసుకుందామండి. ముందుగా ఒక బండి స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, దొండకాయలు, పెద్దలపై బాగా ఫ్రై అవ్వనండి. అవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని టమాటాలు, జీలకర్ర, చిన్నులపాయి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర ఆకు వేసి బాగా ఫ్రై అవ్వండి. అది చల్లారిన తర్వాత మిక్సీని బ్యాక్ సైడ్ తిప్పండి ఫోర్స్గా. అప్పుడు చట్నీ మనం రోట్లో నూనెట్టుగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దాని తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మా వారి కోసం నా కోసం అయితే రాగి జావ కాసేసాం. మా బాబు పాలు పోస్తే తాగుతారని మా బాబు కూడా అలవాటు అయ్యాడండి. కొంచెం పాలు పోస్తే తాగుతున్నాడు. ఇప్పుడే బెల్లం అని పాలు వేశాను. ఇంకా దాంట్లోకి ఫర్మెంటెడ్ రైస్ చేశానండి. నైట్ రైస్ మిగిలిపోతే దాంట్లో మజ్జిగ పోసి పక్కన పెట్టేశాను. దాంట్లో ఇప్పుడు కొంచెం పెరుగు వేసేసి సాల్ట్ వేసేసి కొంచెం ఆనియన్ కూడా కట్ చేశానండి. అన్నీ వేసేసి మొత్తం కలిపేసి ఒక బాక్స్లో పెట్టేశాను. మా అందరికీ ఇంకా టిఫిన్ కింద ఇంకా అదేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.